మనందరికీ తెలిసిందే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరము. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హానికరము, తక్కువ తీసుకోవడం ద్వారా ఏమి కాదు, ఎందుకంటే మేము బాగున్నాం కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళ బాడీలో లివర్ అనేది చేంజెస్ స్టార్ట్ అయి ఉంటుంది. మనం ఇటువంటి వాళ్ళు చూడొచ్చు. ఫస్ట్ లో ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. అంటే లివర్ సెల్స్ లో మనకి ఫ్యాట్ అనేది వెళ్ళి అక్యుములేట్ అయి ఉంటుంది. దీన్ని ఫ్యాటీ లివర్ అంటాము. ఫస్ట్ దపాల్లో తాగే వాళ్ళకి ఇట్లా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. తర్వాత వీళ్ళు తాగంగా మనకి ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు. అంటే లివర్ అనేది ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది. ఈ స్టేజెస్ లో మనకి ఏంటంటే 3 స్టేజెస్ ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. మనం ఈ స్టేజెస్ లో ఉన్నప్పుడే కొంచెం వైన్ తాగడం అనేది తగ్గించుకోవాలి. ఈ స్టేజ్ దాటిన తర్వాత ఫైబ్రోసిస్ స్టేజ్ వస్తుంది. ఇక్కడ లివర్ మొత్తము స్కారింగ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఈ స్టేజ్ కూడా రివర్సిబుల్ అవుతుంది. 4th స్టేజ్ లో మనకి సిరోసిస్ ఆఫ్ ద లివర్ అంటారు. ఇక్కడ లివర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయి ఉంటుంది. ఇది ఇరివర్సిబుల్. ఇక్కడ ఏంటంటే మనకి కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో వైన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే సడన్ గా ఒకేసారి ఆపేయకుండా కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. వన్స్ మీరు కానీ సిరోసిస్ స్టేజ్ లోకి వెళ్తే మీకు లివర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. సో మీకు వార్నింగ్ సైన్స్ లాగా ఫ్యాటీ లివర్ ఉన్న, హెపటైటిస్ ఉన్న ఈ స్టేజెస్ లోనే మీరు వైన్ తగ్గించడానికి లేదా ఆపేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఇంకా మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఈ ఆల్కహాల్ సేవించడం ద్వారా ఇంకా నష్టం జరుగుతుంది. వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతారు. పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తుంది. పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఆల్కహాల్ సేవించడము ఆరోగ్యానికి హానికరము. అది ఆడవారికైనా మగవారికైనా.